మై ఛానల్ హన్విక అండ్ హన్విక వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. సో నా బేబీస్ వచ్చేసారు, పిల్ల రాక్షసులు వచ్చేసారు. సో ఏంటంటే ఈరోజు ఇవాళ వాళ్ళ స్కూల్లో మన గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో మేడం మరి చెప్పారు పిల్లల్ని తీసుకొని రండి పేరెంట్స్ అని చెప్పేసి. ఈరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు కూడా ఉంటుందండి నా బేబీస్కి. సో ఆ ప్రోగ్రామ్కి అయితే రెడీ అయిపోయాము. సో 10 to 12 అన్నమాట. సో ఇంకా పనంతా అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయాను. మీ స్కూల్కి వెళ్దామా? స్కూల్కి షల్ వి గో? ఓకే వెళ్దామా స్కూల్కి? ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ ఉంటుంది ఇవాళ. సో చూడండి స్కూల్ అనగానే ఇంకా రెడీ అయ్యారు మా పిల్లలు. షూ వేసుకుంటున్నారా? అని షూ వేసుకో. ఓకే అండి, స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తుండగండి శివరంజని మేడం మన ఈ స్కూల్ ప్రిన్సిపల్ అన్నమాట. సో మేడం వచ్చేసింది. సో ఇక లోపలికి అయితే వచ్చేసామండి. స్కూల్ లోపలికి ఎంత మంచి గ్రీనరీగా ఉంది. మేడం మంచిగా మొక్కలు బాగా పెంచింది. సో పేరెంట్స్ కూడా వచ్చేసారు కొంతమంది. సో డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు, చూస్తున్నారు కదండి. వచ్చి అక్కడ ఆడుకుంటున్నారు, బయట ఉన్నారు. సో ఓకే చూస్తున్నారు కానీ ప్రిన్సిపల్ మేడమ్స్కి ఇన్స్ట్రక్షన్, మామూలుగా ప్రోగ్రామ్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఎట్లా చేయాలి ఏంటి అనేది మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. సో చూస్తున్నారు కదా మనం అయితే ఇక్కడ లోపలికి వచ్చేసాము. సో ఒక్కొక్క పేరెంట్స్ వస్తుంటే మేడం తీసుకెళ్తుంది అనమాట లోపలికి. సో చౌరస్తాలో ఒకరోజు నేను క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగితే వీడియోస్ పెట్టాను కదా, వాళ్ళే అండి వీళ్ళు. ఎస్ నేనే పెట్టిన. నేనే ఆ రోజు మీరేడా వేసింది. అంత మేకప్లో ఇవ్వలేదు, మేడం పంపిస్తే పెట్టినరా. నేను రాలేదా ప్రోగ్రామ్కి. అరే ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ఉంది కదా, మీ డ్యాన్స్ ప్రోగ్రామ్. నా బేబీస్ వాళ్ళిద్దరే. ఓకే మీ డ్యాన్స్ టీచర్ ఏది? రాలేదా వీళ్ళ డ్యాన్స్ మేడం? సో నా వీడియోస్ చూసారంట అండి వీళ్ళు, అదే చెప్తున్నారు. మేము మీ వీడియోస్ చూస్తున్నాము అని, బాగా చేస్తున్నారు అని చెప్పారు. ఓకే మా వాళ్ళకి హాయ్ చెప్పండి. ఇంకా మరి సే హాయ్. సో అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి నిండిపోయానండి. ఒకప్పుడు చిన్న స్కూల్లో స్టార్ట్ చేసింది, ఇప్పుడు పెద్ద స్కూల్ అయిందంటే సో చాలా గ్రేట్ కదండి ఒక రకంగా. సో చూస్తారు కదా మా పౌరోస్ గాలి ఫ్రెండ్స్ కూడా వచ్చేసిండు. సో వాళ్ళ పిల్లలు కూడా ఇదే స్కూల్ కదండి, వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట. బాగున్నారంటే అయ్యో అయిపోయింది. బాగున్నారంటే బాగున్నా. సన్నగా అయినా. సో చూస్తున్నారు కానీ మా పౌరస్ కాలనీ వాళ్ళు కూడా వచ్చేసారు. నన్ను పలకరిస్తున్నారు. నేను అటు బాగా సన్నం అయ్యానట. సో ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నా కానీ ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది.
సో తెలుసు కదండి విజయ్ ఆంటీ మీరు చాలా నా వీడియోస్లో చూసే ఉంటారు. సో మేము ఇంతకుముందు ఉన్నాం కదా పౌరస్కాలంలో, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఆంటీ. సో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సెలబ్రేషన్ ఆంటీ వల్ల మనవరాలన్నమాట. చాలా జిచ్చరి విడిగండి బాబోయ్. సో ఈరోజు గెస్ట్ ఆంటీ అండ్ కౌన్సిలర్. సో స్టేజ్ మీద ఇంకా క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ అనమాట, క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ రంగజ్యోతి అంట. సో నేను ఇదే ఫస్ట్ టైం అండి మేడంని చూడడము. సో మనం ఇక్కడ ఇదే స్కూల్లో భరతనాట్యం కూడా నేర్పిస్తారు కదా, క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్పిస్తారు కదా, క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ అనమాట. సో ఈ స్కూల్ ప్రిన్సిపల్ అండి శివరంజని మేడం అండి. సో ఈ మేడం కూడా మేమున్న స్ట్రీట్లోనే ఉండేవాళ్ళు అన్నమాట. స్కూల్ ప్రిన్సిపల్ శివరంజన్ గారికి, గంగాజ్యోతి గారికి, అలాగే తమ్ముడు విజయ్ గారికి, స్వామి గారికి, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికి కూడా, పిల్లలకి అందరికి కూడా ఈరోజు హ్యాపీ గ్రాడ్యుయేషన్ డే. అందరికీ నమస్కారం. ఈరోజు బాలా త్రిపుర సుందరి కిడ్స్ ప్లే స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ స్కూల్ ప్రిన్సిపల్ శివరంజని గారు, మేము లతమ్మ ఇస్తాము, శివరంజని గారికి, అలాగే మన డివిజన్ కార్పొరేటర్ వేగోలకు రమాదేవి శ్రీనివాస్ గారు, అలాగే అధ్యక్షుడు విజయ్కి, అలాగే స్వామికి, అలాగే మన సుపరిచితురాలు గోదావరిలోనే సుపరిచితురాలు డాన్స్ టీచర్ రంగజ్యోతి గారికి అలాగే నమస్కారం తెలియజేస్తూ, అలాగే పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు. చాలా సంతోషం. ఈరోజు అంటే ఒక తరగతి నుండి మరొక తరగతికి ప్రమోట్ అవుతున్నందుకు పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా సంతోషం. నిజంగా ఈ స్కూల్ ఎంచుకోవడం అనేది తల్లిదండ్రుల అదృష్టంగా భావిస్తాను నేను. ఎందుకంటే ప్లే స్కూల్లో మరి ఇది ఒక ఈ స్కూల్స్ వేరే డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా ఈ స్కూల్లో దాదాపు ఒక 6 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి మాతృమందిర్ స్కూల్లో పనిచేసిన, అప్పుడు లతమ్మ నేను ఇద్దరు మా స్కూల్లో పనిచేసినాము. అప్పటి నుండి మాకు ఒకటే కాలేజీలో ఉంటూ ఒకటే స్కూల్లో పనిచేస్తూ, నేను ఇటు పొలిటికల్ వైపు వెళ్ళిపోయినా తను ఈ స్కూల్లో ఇట్లే రన్ అవుతుంది. నిజంగా ఇంతమంది చిన్న ఒక్కరిద్దరితో మొదలుపెట్టినటువంటి స్కూల్ ఇంతమందితో ఈరోజు అభివృద్ధి చెందిందంటే చాలా సంతోషం. లక్ష్మణ్ మేడం, డాక్టర్ లక్ష్మణ్ మేడం. సో ఎండాకాలం అంటే అందరికి కూల్ డ్రింక్ కూడా సర్వ్ చేస్తున్నారు పేరెంట్స్ అందరికి కూడా. అటువంటి గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసుకుంటే ఎక్కడో ఎంఏ చేసిన ఎంబీబీఎస్ చేసిన ఇట్లా మనం చూస్తాము. సో ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోయిందని ఇంకా మన ఈ గ్రాడ్యుయేషన్ పిల్లలు చూస్తున్నారు కదండి. మన వాళ్ళు ఏంటంటే ఎల్కేజీ నుండి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యే వాళ్ళన్నమాట. సో వాళ్ళన్నమాట వాళ్ళందరూ కూడా. సో నెక్స్ట్ ఒక పాప వచ్చేసిందండి. సో మా బేబీస్ ఉన్నారు, మా బేబీస్కి ఇంకా 1 year టైం ఉంది. సో వాళ్ళు ఇంకా యూకేజీ కాబట్టి వాళ్ళు ఇంకా ఎల్కేజీకి వెళ్ళాలి, ఎల్కేజీ నుండి ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా ఎల్కేజీ నుండి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడు. సో శ్రీమాన్, సో గుడ్ బాయ్ శ్రీమాన్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట ఈసారి. అండ్ మా ఫ్రెండ్ సో నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఉన్నదండి. సో మేడం రంగజ్యోతి గారు నేర్పించారన్నమాట. సో వాళ్ళ డ్యాన్స్ టీచర్.
సో నెక్స్ట్ ఇంకొక క్లాసికల్ డ్యాన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు పిల్లలందరూ వచ్చేసారు ఆల్రెడీ. సో ముందు ఈ చిన్న బుడత చూడండి, ఆ బుడత కోసమే ఆ ముందు కాబట్టి మరి చెప్తుంది. భలే భలే అనిపించింది ఆ చిన్న బుడతను చూసి. వాళ్ళకి రండి ఇప్పట్లకి మేడం చెప్తున్నారు. సో నెక్స్ట్ అయితే నా బేబీస్ అయితే స్టేజ్ ఎక్కారు, కానీ ఏడుపు బెట్టే ఎక్కారండి బాబోయ్. వాళ్ళు వెళ్ళు అంటే వెళ్ళారు. వాళ్ళ మేడం పిలిచిందనమాట. యూకేజీ పిల్లలందరూ కూడా రావాలి స్టేజ్ మీద అనేసి. అక్కడ నా పిల్లల మొహాలు కనిపిస్తున్నాయి. నేను బలవంతంగా ఎక్కించిన, అందుకే వాళ్ళ మొహాలు అట్లా ఉన్నాయి. సో ఓకే అండి, ఫైనల్ అయితే చూస్తున్నారు కదండి, గుంపులు ఉన్నారు ఏంటి అని అనుకుంటున్నారా? పిల్లలు ప్రోగ్రెస్ కార్డు తీసుకుంటున్నారంటే అందరు పేరెంట్స్ కూడా. ఇంకా నేను కూడా నిలబడ్డా అట్లా. పేరెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 1 by 1 వచ్చేసి అట్లా ఎవరి క్లాస్ టీచర్ దగ్గర వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్ కార్డు తీసుకున్నారు. సో మా పిల్లల క్లాస్ మేడం మంజుష మేడం. సో చూస్తున్నారండి, గ్రీన్ సారీ కట్టుకున్నవి తనే అన్నమాట మా బేబీస్ క్లాస్ మేడం. సో నెక్స్ట్ కూడా చూపిస్తున్నారు చూడండి, ఇలా బేబీస్ సాధించారన్నట్టు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొని నిల్చున్నారు. నేనైతే తీసేసుకున్నాను ఇంకా ప్రోగ్రెస్ కార్డు. సో చూడండి ప్రోగ్రెస్ కార్డు తీసుకున్నాక ఎట్లా చూసుకుంటున్నారో. సరే చూసుకోండి అని చెప్పేసిన వాళ్ళే మంచిగా ఓపెన్ చేసి చూసుకుంటున్నారు ఏమేమి రాసినాము ఏంటి అనేది. చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చూసుకుంటున్నారు నా బిడ్డలు.
అన్నీ క్లోజ్ చేయి ఇంకా చాలు. ఇంటికి వెళ్ళాక చూసుకుందరు, ఓకేనా? పట్టుకొని రండి అమ్మా, పట్టుకొని రండి. సో ఓకే ఫ్రెండ్స్, ఎండింగ్కి వచ్చేసిందండి ప్రోగ్రాము. మన గ్రాడ్యుయేషన్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో ఫోటో దిగుతున్నారన్నమాట. సో అంతకుముందు చూసారు కానీ స్కూల్ ఓపెనింగ్కి వచ్చి ఎట్లా అదైనో లేట్ వచ్చేసి, అందుకే ఈసారి ముందే వచ్చేసిన సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ మొత్తం వీడియో కూడా తీసేసినాం మంచిగా. సో సాటిస్ఫాక్షన్ అన్నమాట. స్టార్టింగ్ రాకపోయినా ఎండింగ్ మాత్రం, స్కూల్ ఎండింగ్ మాత్రం వచ్చేసిన. సో ఇంకా మా బేబీస్ చూడాలి, వాళ్ళకి కంటిన్యూ అవుతారో ఈ స్కూల్లో ఏంటో తెలియలేదు మాకు, ఇంకా అయితే ఏం డిసైడ్ అవ్వలేదు. సో చూడండి, సో ప్రోగ్రామ్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది సినిమా. సో మా హస్బెండ్ కూడా వచ్చేసారు అన్నమాట, వెళ్తున్నాం ఇంకా. సో ఒక రకంగా ఇంకా లాస్ట్ డే అనుకోవాలి స్కూల్లో మా పిల్లలు. సో లాంగ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో చెప్పలేము.